తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరాను సమూలంగా నిర్మూలించేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ మాఫియా మూలాలపై దృష్టి సారించిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోవా కేంద్రంగా సాగుతున్న భారీ డ్రగ్స్ దందా గుట్టును రట్టు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వివిధ డ్రగ్స్ కేసులో అరెస్టైన నిందితుల నుంచి సేకరించిన కీలక వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ విచారణలో గోవాలోని పారా ప్రాంతం డ్రగ్స్ సరఫరాకు ప్రధాన కేంద్రంగా మారనుందని అధికారులు గుర్తించారు. ఇక్కడి నుంచే తెలంగాణతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా అవుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. పక్కా సమాచారంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు గోవా స్థానిక పోలీసుల సహకారంతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో భాగంగా సుమారు 50 మంది నైజీరియా దేశస్థులు ఈ డ్రగ్స్ దందాలో చురుగ్గా పాల్గొంటున్నట్లు పోలీసులు బలమైన ఆధారాలు సేకరించారు. వీరంతా పారా ప్రాంతంలో ఉంటూ తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తేలింది. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరాను సమూలంగా నిర్మూలించేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ మాఫియా మూలాలపై దృష్టి సారించిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోవా కేంద్రంగా సాగుతున్న భారీ డ్రగ్స్ దందా గుట్టును రట్టు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వివిధ డ్రగ్స్ కేసులో అరెస్టైన నిందితుల నుంచి సేకరించిన కీలక వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ విచారణలో గోవాలోని పారా ప్రాంతం డ్రగ్స్ సరఫరాకు ప్రధాన కేంద్రంగా మారనుందని అధికారులు గుర్తించారు. ఇక్కడి నుంచే తెలంగాణతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా అవుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. పక్కా సమాచారంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు గోవా స్థానిక పోలీసుల సహకారంతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో భాగంగా సుమారు 50 మంది నైజీరియా దేశస్థులు ఈ డ్రగ్స్ దందాలో చురుగ్గా పాల్గొంటున్నట్లు పోలీసులు బలమైన ఆధారాలు సేకరించారు. వీరంతా పారా ప్రాంతంలో ఉంటూ తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తేలింది.